ఓకే స్టార్ట్. ఇది అమ్మాయిలందరూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిపిన లైఫ్ లో ప్రతి వాళ్ళకి లైఫ్ లో ఎదురయ్యే ఒక ఈ పాటలో అనుభూతులు వస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ పాట సెలెక్ట్ చేసుకున్నాను. మాపల్లి గోపాలంలో తీసిన పాట. రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని, రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలని, నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని ఎంతగా అనుకున్నాను. ఏమిటి చూస్తున్నాను, ఎంతగా అనుకున్నాను, ఏమిటి చూస్తున్నాను, కన్నీటి బతుకులు నా కన్నీటి మంటలేనా, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా. రాణి రణమ్మ రాణి కన్నీళ్ళు రాణియమ్మా, రాణి రణమ్మ రాణి కన్నీళ్ళు రాణియమ్మా, సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని, సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని ఉన్నాను మౌనంగా, కన్నులు దాటని కన్నీరుగా, రాణి రణమ్మ రాణి కన్నీళ్ళు రాణియమ్మా. గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటేలే, కాళ్ళు బండ పారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే, గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడ ఒకటేలే, కాళ్ళు బండ పారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే, ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం, ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం, ఎదురీత ఆగదులే విధి రాక తప్పదులే, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, సహనం స్త్రీకి కవచమని శాంతమే అందుకు సాక్ష్యమని ఉన్నాను మౌనంగా, కన్నులు దాటని కన్నీరుగా, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. బోరింగ్ అనిపించిన అందరికీ చాలా, అంటే ఆడపిల్లలకి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఫీల్ అయింది నాతో సహా, అంటే అమ్మగారి ఇళ్ళ మిస్ అయ్యి ఎన్నో మిస్ అయిపోయి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా ఫీల్ అయిన విషయాలు ఇవి. అందుకని నేను కొన్ని ఎలాంటి పాటలు సెలెక్ట్ చేస్తాను. మీకు బోరింగ్ అనిపించిన
దేవి ఇది వరకు లాస్ట్ ఇయర్ పాడింది కదా. హలో, ఈ లోపల టైం ఇచ్చినట్టు ఈ లోపల ఇక్కడ వచ్చినప్పుడు అందరూ కూడా పిల్లల గురించి డిఫరెంట్ ఒక పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. మా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. దాదాపు ప్రసాద్, మా బ్రదర్ నీల్సి మాస్టర్, ఇంకా దుర్గా. దాదాపుగా 2012 నుంచి మేము 10th క్లాస్ పిల్లల పట్ల చూస్తున్నప్పుడు వరకు కూడా స్టిల్ కాలేజ్ పిల్లలు కూడా చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత వరస్ట్గా ఉన్నారంటే, ఆడపిల్ల అని మగపిల్లని కూడా చాలా 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 వరస్ట్గా ఉన్నారండి పిల్లలు. వాళ్ళు ఇంట్లో చూస్తున్నది ఒకటే, మేము రియల్ లైఫ్లో మేము రెగ్యులర్గా మా కళ్ళ ముందు చూస్తున్న ఒకటే. ఇంట్లో మీకు ఉత్తమ పిల్లలుగా కనిపించవచ్చు, కానీ మా కళ్ళ ముందు చూసే పిల్లలు వేరు. ఏంటి పిల్లలు, మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఇలా తయారవుతాడన్న బాధ చాలా. మా అమ్మాయి 7th క్లాసు, మా రాముగారు అమ్మాయి అయితే 8th క్లాసు. మా పిల్ల కూడా అలా తయారవుతారన్న విధి మాత్రం దాన్ని చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లలు అలా తయారైపోయారు. ఆడపిల్ల, మెయిన్ ఆడపిల్లలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు అనమాట. నేను ఈ విషయంలో మగపిల్లలు తప్పట్ను. ఎందుకంటే ఆడపిల్ల చూడడం బట్టి, అవకాశం బట్టే మగపిల్లడు కొంచెం అట్రాక్ట్ అవుతాడని చెప్పేసి నా ఉద్దేశం, మా ఒపీనియన్ అనమాట. ఆ విషయంలోని అమ్మాయిలు అంతా చాలా 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 వరస్ట్గా ఉన్నారు, చాలా వరస్ట్గా ఉన్నారు పిల్లలు. అది తల్లిదండ్రులుగా, పేరెంట్స్గా మీరు చాలా గమనించాలి. మీరు నైబర్స్ కూడా చెప్తూ ఉండాలి ఈ విషయంలోని. అది మీరు చూస్తున్నాం, రెగ్యులర్గా చూస్తున్నాం పిల్లల్ని. వాళ్ళ యాక్టివిటీస్ కానివ్వండి, మెంటల్ యాక్టివిటీ కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, అన్నీ కూడా మీరు చూస్తున్నాం, రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాం మేము పిల్లల విషయంలో. మీరు కూడా మీ యొక్క నైబర్స్ కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, చూడండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో. చాలా దారుణంగా ఉన్నారు ఈ విషయంలో. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ మీద వదిలేకూడదని చాలా మంది వచ్చి 4-5 అలా మాట్లాడారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళు చేసుకునేవండి. అంటే వాళ్ళకి యొక్క ఆశయాలు, అనుభవాలు వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి, ఏం తెలియదు. స్వామి వివేకానంద అంటారు, అన్ని పవర్స్ నీలో ఉన్నాయి, నువ్వేమైనా సాధించవచ్చు, నువ్వేమైనా ఏదైనా సాధించవచ్చు, ఎలాగైనా సాధించవచ్చు అని చెప్తారంటారు. మన ఆశయాలు కల్పించాలి వాళ్ళు మోటివేటర్ అయి ఉండి మోటివేషన్ చేయాలి వాళ్ళ బ్రెయిన్. మనం అంటే బాగానే నువ్వు కలెక్టర్ అయిపోవాలి, లేకపోతే నువ్వు ఇంజనీర్ అయిపోవాలి అన్న అది కాకుండా వాళ్ళని దారిలో పెట్టే మంచి గైడెన్స్ మాత్రం ఇవ్వాలి మనం. అది ప్రతి పిల్లవాడికి అది పేరెంట్గా మీ యొక్క గైడెన్స్ ఇవ్వాలి. అది మాత్రం కంపల్సరీగా పాటించాలి. అంతేగాని మితిమీరిన మీ ఆలోచనలు చేసి వాళ్ళ మీద అయిపోయి అది అలా అవ్వాలి ఇలా అవ్వాలంటే వాళ్ళు ఏమీ తట్టుకోలేరు. కానీ కాకపోతే మీరు అలాగే వదిలేయకూడదు. ఫ్రెండ్ తర్వాత ఎప్పుడు కూడా ఓటు మాత్రం చాలా గట్టి చెప్తానండి. ఏంటంటే మనం పిల్లవాళ్ళ మీద ఆశయాలు పెట్టచ్చు, కానీ ఆశయాలు పెట్టాలి, కాకపోతే అది ఎంతవరకు పెట్టాలన్నది అంతవరకు మాత్రం పెట్టాలి. అలాగని చెప్పేసి మీరు అలా అయిపోవడం, నాకు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత 24 గంటల బుక్ తీయాలి, తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి 4 గంటలకి బుక్ తీయాలి అనేది చెప్పాలి. అది చెప్పకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి. స్కూల్లో వాళ్ళు చెప్తారు, స్కూల్లో టీచర్లు చెప్తారండి, మీ పిల్లలు ఇంటికి చదువుతున్నారా చదవాలంటే, అయ్యో నాకు తెలియదండి, మేము పేరెంట్స్ కాల్ చేస్తుంటాం, మేడం గారు సార్ మీరు ఇంటి దగ్గర పిల్లలు చదువుతారంటే, అయ్యో మేము చదువుకోలేదండి, మాకు పిల్లలు ఆ విషయం రాదండి, మేము వర్క్లు కూడా చేయించలేమండి, మరి మీరేం చేస్తున్నారు, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పిల్లలు మీ స్కూల్లో కదా ఉంటున్నారు. అవును రా, ఫీజు కట్టేంత వరకు ఫీజు కడతారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ, ఫీజు కట్టకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదు కదా, ఫోన్ చేయవలసిన అవసరం కూడా ఉండదు కదా ఇంటికి వచ్చి. అది ఎలా అది మనం చెక్ చేసుకోవాలి, పిల్లలు మనమే చెక్ చేసుకోవాలి. అమ్మ మహారాజు మీ గురించి చెప్తున్నారు, మీ పక్క వాళ్ళు చెప్తారండి, మేము చెప్పుకుంటాం, మీరు మీ పక్క వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారండి, నైబర్స్ చెప్తారనే విషయాలు. అంటే మేము కళ్ళారు చూస్తున్నాం ఈ విషయాలు, మేము ఆడపిల్ల దృష్టిలో మేము చూసుకుంటున్నాం అంటే చూస్తున్నాం, వాళ్ళు ఎలా పాడవుతున్నారని చూస్తున్నాం. ఎందుకంటే మనం టీచర్ అంటే టీచర్ లాగా ఉన్నాం తప్ప వాళ్ళ పేరెంట్ లాగా ఉండలేం కదా. అమ్మ నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అంటే, మొన్న రీసెంట్గా మన ప్రతి వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ టీచరు అమ్మాయి ఇక్కడ డాక్టర్ వేయించుకుందంట, ఆ అబ్బాయి పేరు ఎవరి పేరు అదే బట్ నువ్వు ఆడెవడో అని చెప్పేసి గట్టిగా అడిగితే అమ్మాయి ఇంటికి వెళ్ళి నూతులు పడిపోయిందంట. నూతులు పడిపోయింది, నూతులు కూడా చనిపోతే ఆ మొత్తం పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సార్ మీద మొత్తం స్కూల్ యాజమాన్యం మీద దాడి చేస్తే వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు తిరిగి ఇచ్చారు.
ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా తయారంటే వాడు ఎలాగంటే పోనివ్వండి మా శాలరీ మాకు వస్తుందా అని చెప్పి ఆడున్నాడు. అలాగే పిల్లలు నాశనం చేసే మొత్తం పేరెంట్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఈ విషయంలో పేరెంట్స్ నేను ఎక్కువగా తప్పుపడతానండి. పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా వదిలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదలకూడదండి. వదిలితే వాళ్ళు నిజంగా నాశనం అయిపోతారు. వాళ్ళకి ఎంతవరకు మనం ఫ్రీ ఛార్జీలు ఇస్తున్నామో ఆ ఛార్జ్ లిమిటెడ్గా ఉండాలి. అంటే మిది మీద ఛార్జ్ అనుకోండి వాళ్ళు నాశనం అయిపోవడానికి వాళ్ళకి ఏరియా అంతా నాశనం అయిపోవడానికి మనం ప్రతిపక్షంగా పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ మనం కారణం అవుతాం. మెయిన్ మనమే కారణం అవుతాం పేరెంట్గా. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా మోటివేషన్ స్పీచ్ చెప్పారు. చాలా సంతోషం. ఈసారి ఏమైనా మీరు సరదాగా ఎంజాయ్ చేద్దామని ఉంటే ఏమైనా గేమ్స్ కానీ ఏమైనా సరే మీరు ఏమైనా ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్ చేయొచ్చు. ఏమైనా అమ్మాయిలు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మ్యూజిక్గా చేయొచ్చు అని సురేష్ ఏదో పెట్టినామా కదా. ఇవన్నీ కనీసం ఒక గంట మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇలా ఫోటోలు వచ్చేస్తాయి. ఫోటోలు తీసుకుని షీట్ తీసుకుని ఎవరైతే అవుతుంది బైక్ అరేంజ్ దేవి ఓ సాంగ్ పాడతాడు. హలో